ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, తెలంగాణ వ్యాప్తంగా పోటీలో బీఆర్ఎస్ మూడు పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం కదా. ఓకే, ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మీరు ఎవరికి ఓటు వేయదలుచుకున్నారు? ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? సో డెఫినెట్గా ఎంపీ ఎలక్షన్స్లో అయితే బ్రైట్ ఛాన్సెస్ బీజేపీకి ఉన్నాయి. సో నేను ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నాను అనేది ఐ థింక్ అది బీజేపీకి అయితే అవకాశం ఉండొచ్చు. బీజేపీకి డెఫినెట్గా క్యాండిడేట్ ఐడియా ఉందా మీకు? ఎంపీ క్యాండిడేట్ ఎక్కడ? ఇక్కడ ఎంపీ క్యాండిడేట్ మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్ అంటే ఐ థింక్ ఈటెల రాజేంద్ర. అంటే అది క్యాండిడేట్ ఎవరని కాకపోయినా కానీ నాకు ఛాన్సెస్ అయితే బీజేపీకి బ్రైట్గా ఉన్నాయని చెప్పేసి అనిపిస్తుంది. థ్యాంక్ యూ. మీ పేరు సార్? శంకర్ రెడ్డి గారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి. తెలంగాణలో కూడా ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయింది. మనం ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ చేస్తున్నాం. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? బీజేపీ. ఎవరు సార్? గెలుస్తారా? పక్కా గెలుస్తారు. మీరు ఓటు వేస్తారంటే కంపల్సరీ. ఎందుకు ఈటల రాజేంద్ర గారికి ఓటు వేయాలి? బీజేపీ ప్రధానమంత్రి. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా. సో ఇక్కడ హైదరాబాద్లో మనం ప్రస్తుతం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కాంగ్రెస్ అండి. మీరు కాంగ్రెస్ వస్తారు? బీజేపీ వస్తారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ అభ్యర్థి ఎవరు మాకు కూడా తెలియదు. కాకపోతే డివిజన్ అయితే నాకు బీజేపీ అంటే ఇష్టం. దేశవ్యాప్తంగా ఎన్నికలు స్టార్ట్ అయినాయి, ఎంపీ ఎన్నికలు. ఇక్కడ మనం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు పార్టీలు పోటీలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మీరు ఎటువైపు వేద్దాం అనుకుంటున్నారు? కాంగ్రెస్. మీ పేరు సార్? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు ప్రారంభమైనాయి సార్. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలు, ఇంకా చిన్న పార్టీలు కూడా ఉండొచ్చు. కానీ ఈ పార్టీలలో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీకి అభ్యర్థి ఎవరు సార్? బీజేపీ అభ్యర్థి వచ్చేసి మన ఉన్నాడు ఈటల రాజేందర్ గారు. ఆయన గెలుస్తారా? ఆయన తప్పకుండా గెలుస్తారు. ఎందుకు గెలుస్తారు ఈటల రాజేందర్ గారు? ఆయన వ్యక్తిత్వం అట్లాంటిదండి. ఆయన వ్యక్తిత్వం చాలా మంచి వ్యక్తిత్వం. తర్వాత మన నేషనల్ పార్టీ వచ్చేసి బీజేపీ ఉంది కాబట్టి పార్టీ ఎజెండా పైన కూడా రావచ్చు. బీజేపీ గెలుస్తాం. థ్యాంక్ యూ. మీ పేరు మేడం? కళ్యాణ్ మేడం. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు స్టార్ట్ అయినాయి. ప్రధానంగా ఇప్పుడు మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం కదా మనం హైదరాబాద్. ఇక్కడ ఏ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నది. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది మేడం? బీజేపీ. ఎందుకు బీజేపీ? మీ పేరు సార్? నా పేరు మురళి సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు స్టార్ట్ అయినాయి. అవును, మొత్తం ప్రధాన పార్టీలు ప్రచారంలో స్టార్ట్ అయినాయి. సో మనం ప్రస్తుతం హైదరాబాద్లో మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాము. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానంగా పోటీలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది సార్? ఇక్కడనైతే ఇప్పుడు మన అసెంబ్లీ ఎలక్షన్ టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ రావచ్చు అనుకుంటున్నాం మేము. ఎంపీగా ఎందుకంటే సిటీ సరౌండింగ్ మొత్తం అయ్యే వచ్చినాయి కదా. అదే పోలింగ్ అవుతుంది అని మేము అంచనా అనుకుంటున్నాం సార్ మేమైతే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళంతా ఏం లేదు. కొన్ని రాష్ట్రాలు మొత్తం బిల్కుల్ అయిపోయింది. ఒక రెండు స్టేట్లు ఉంది, తెలంగాణ, కర్ణాటక. ఈ రెండు స్టేట్లలో ఆయన ఏం పాలన చేస్తాడు? సెంట్రల్ అయితే బీజేపీ అని అనుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు. ఇక్కడ మల్కాజ్గిరి పరిధిగా మల్కాజ్గిరిలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మూడు ప్రధానంగా పోటీ చేస్తుంది. ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది సార్? ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఎక్కువ. మీరు ఎట్లా వేస్తారు ఓటు? నేను నోటాకి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు సార్ అట్లా? నాకు ఎవరు వచ్చినా చేసేటోళ్ళు ఎవరు లేదు ఇక్కడ. ఎవరు వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చి చూసేటోళ్ళు ఇప్పుడు పట్టించుకోలేదు. మిషన్ పట్టించుకోలేదు. ఇక్కడ బాగా సమస్యలు ఏమున్నాయి సార్? సమస్యలు సార్ ఇప్పటికైతే రోడ్లు కరెక్ట్ లేవు. ఇక్కడ రోడ్ అలా ఉన్నది, అది ఎప్పటి నుంచి దాన్ని రిపేర్ లేదు. మీరైతే నోటాకి వేయదలుచుకోలేదు. అంటే మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారు?
ఇప్పుడు సార్ 100 days లోపల ఏం చేశారు సార్? చేసిన ఇక్కడ 0 బిల్ అన్నాడు, 0 బిల్ రాలేదు. ఎలక్ట్రికల్ బిల్ 0 అన్నారు, 0 బిల్ రాలేదండి? రాలేదు. 6 గంటల ఉచిత గ్యాస్ అన్నారు, గ్యాస్ రాలేదు. ఇప్పుడు మీ మేడం గారు ప్రయాణం చేస్తే బస్ ప్రయాణం ఉచితం కదా? ఉచితం ఆదంటే ఎప్పుడు మనం ఇప్పుడు వెళ్ళాలి అని కంపల్సరీ ఏముందని మనకు అవసరం ఉంటేనే వెళ్తాం మనము. ఇప్పుడు అందరూ అయితే వెళ్ళారు కదా ఫ్యామిలీలో. ఓవరాల్గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్యూరా సక్సెసా? నేను కూడా ఫెయిల్యూర్ అనుకుంటాను. బ్రదర్ ఏం పేరు నీ పేరు? సుభాష్. సుభాష్. ఏం చేస్తావు? ఫ్రూట్స్ అమ్ముతా. ఓకే. నువ్వు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు స్టార్ట్ అయినాయి కదా, ఒకవైపు మన ప్రధాన పార్టీలన్నీ పోటీలు బలంగా ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీకి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇలా ఎవరికి వేసే అవకాశం ఉంది, ఎవరికి గెలిచే అవకాశం ఉంది? బీజేపీ గెలుస్తాయి. మీరు వేస్తారు ఓట్లు? వేస్తున్నాం తప్పకుండా, పక్క. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ మీడియా. దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది తెలిసిందే. మనం ప్రస్తుతానికి హైదరాబాద్లో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది. ఇక్కడ ప్రజలు ఏ వైపు ఉన్నారో, ప్రజల నాడు ఎలా ఉందో ఒకసారి చూసి తెలుసుకుందాం. హాయ్ అన్న, నమస్తే. మీ పేరేనా? నా పేరు రాంబాబు అన్న. ఇప్పుడు ఇది మీరున్నది ప్రజెంట్ ఏ పార్లమెంట్ నియోజకవర్గం? మల్కాజిగిరి. ఇక్కడ ప్రజెంట్ మల్కాజిగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీ చేస్తుంది కదా. ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుందని మీరు నమ్ముతున్నారు? బీజేపీ అన్న. బీజేపీ మా ఈటల రాజేంద్రను చూసి అది బీజేపీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది ఎందుకు నమ్ముతున్నారు మీరు? అంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డికి పార్లమెంట్కి వేసినాం మల్కాజిగిరి. ఆయన ఇక్కడ మాకు దాదాపులో కనబడలేదు. ఇప్పుడు ఈయనకంటే వేసి ఈయన మాకు మనుషుల్లో తిరుగుతాడు, కనబడతాడు అని డెవలప్ అవుతుందని ఒక నమ్మకం. ఇటలందరూ గెలుస్తారు అంటున్నారు కదా. ఇప్పుడు ఇటలందరూ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 100% గెలుస్తాడు అన్న. మా సంఘమే ఉంది, మా న్యాయబ్రాహ్మ సంఘము మొత్తం ఈటల రాజేంద్రకి. ఇంతకుముందు గతంలో మీరు ఏ పార్టీకి కొట్టేశారు? మేము వేరే ఒక పార్టీకి వేసినాము, నా పార్టీ ఎందుకు, కానీ మనిషి మాత్రం మాకు కనబడతలేదు. ఇప్పుడు పెద్ద అధికారం వచ్చింది, నేను మాకు కనబడతలేదు. అందుకే బీజేపీకి వేసి మోడీని పీఎం చేస్తాం. నమస్కారం, మీ పేరన్నా? ప్రవీణ్ కుమార్. ప్రస్తుతం మనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా. మీరు ఇక్కడ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఇక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. చెప్పలేము కానీ మనం మీ పేరేం పేరే? విక్రమ్. ప్రస్తుతం మనం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాం కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తుంది కదా. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? మేము అప్పుడు చెప్పాం సార్, మేము వేస్తాము. ఇంతకుముందు ఎందుకంటే ఈ ఓటు దీనికేసే, మీకు రారా దానికేసే, ఆయనకు నారా దానికేసే, ఆయనకు నారా, అది ఆధీనం అప్పటిదప్పుడే డిసిషన్ చేసుకొని వేస్తాం సార్ మేము. ఎందుకంటే ఎవరికి వేసినా కూడా బాధనే సార్. వచ్చేది ఒక్కటే ఓటు, 4 రావు. 4కి మనసు ఒప్పని అని నా దిక్కే. గతంలో ఇక్కడ పార్లమెంట్ ఎవరికి వేశారు ఓటు? ఏ పార్టీకి వేశారు? గతంలో 2019లో ఇక్కడ ఏ పార్టీకి వేశారు ఓటు? మేము టీఆర్ఎస్కి వేసాం. ఇప్పుడు మరి ఏ పార్టీకి వేసి అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారు మీరు? అప్పుడు దాంట్లో చెప్పినా ఇప్పుడు చెప్పాలి, వేసినాక రాత్రి చెప్తా. మనం పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కదా. మన మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్కి అయితే బీజేపీ చేయాలి. ఎందుకంటే బయట పవర్ బార్డర్లో మోడీ గారి పాలన చాలా బాగుంది, చాలా బాగుంది. బీజేపీ కేసులో బాగుంటుంది. ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే టీఆర్ఎస్కి వేయాలనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే రేవంత్ రెడ్డి పెట్టిన పథకాలు ఉన్నాయి కానీ నాకైతే వర్తనిపిల్ల పథకాలు. దానివల్ల చాలా సమస్యలు వచ్చినాయి. రీసెంట్గా చెప్పాలంటే డ్రాట్ ఎక్కువ వస్తుంది, వాటర్ ప్రాబ్లం ఉంది మేజర్లీ. మా విలేజెస్ వాటర్ ప్రాబ్లం మోస్ట్లీ కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ అయింది. కరెంట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అన్ని పథకాలు ఫ్రీగా ఇచ్చి కరెక్ట్ కాదు నా ఉద్దేశంలో. టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్ని హ్యాండిల్ చేస్తుంటే అన్ని ఇక్కడ కరెక్ట్ ఉందని. ప్రస్తుతం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మనం బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా. ఇక్కడ మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఓటు. ఎందుకన్నా బీజేపీ నెక్స్ట్ మన సంస్కృత పార్టీ, అది అధికారంలోకి వస్తే కొంత
వరకు కరెక్ట్ జరుగుతుంది అనేది నా అభిప్రాయం. బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ అభ్యర్థి ఎవరు? బీజేపీ అభ్యర్థి అంటే మన మల్కాజ్గిరిలో నాకు ఇంతవరకు ఐడియా లేదు. మా సైడ్ ఉన్నందున నేను మన పేరేనా? మోహన్. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నాం కానీ ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారన్నా? కాంగ్రెస్. ఎందుకన్నా కాంగ్రెస్ చేయాలనుకుంటున్నారు? ఎందుకు కాంగ్రెస్ చేయాలనుకుంటున్నారన్న మీరు? ఓకే, అధికార రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, ఇక్కడ మీరు కాంగ్రెస్ చేయాలనుకుంటున్నారా? మురళీమోహన్. ఏ పార్టీకి చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్. కాంగ్రెస్. 10 ఏళ్ళు చూసేవాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. ఏం చేశారు? ఏం చేయలేదు. అసలు ఉద్యోగంలో ఉన్న వాళ్ళు ఇట్స్ పెట్టేసేసి ఎవరినో టీడీపీ నుంచి, బీజేపీ నుంచి వరుస తీసుకున్నారు. వరుస పార్టీ అయిపోయింది. అసలు ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళని పక్క పెట్టేశాడు. అందువల్ల మాకు విసిగెత్తిపోయాం టీఆర్ఎస్ మీద. ఇక్కడ చేస్తే కొన్ని మాకు జరిగినాయేమో, కానీ అది కాదు లబ్ధి జరిగిందేమో, కానీ మాకు కావాల్సింది అది కాదు. నాకు ఇంతలో రేషన్ కార్డు రాలేదు. ఇక్కడ బీజేపీ బరిలో నుంచి తెలంగాణ ఉద్యమకారుడు ఈటెల కూడా బదిలీస్తున్నారు ఉందండి, కానీ మాకు ఈటెల గారి మీద అభిమానం ఉంది. అట్లని చెప్పి మా ఊరు మాత్రం కాంగ్రెస్కి వేస్తాం కంపల్సరీ. ఎందుకంటే స్టేట్లో మాకుంది కాంగ్రెస్ పార్టీ. మాకు సెంటర్ ద్వారా ఏం ఉపయోగం అవ్వదు కదా. మనం లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారిని కావాలన్నా, ఏదైనా మాకు పనులు కావాలన్నా లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారిని బట్టి లోకల్లో కూడా ఎంపీ ఉంటే, లోకల్లో ఉన్న రూలింగ్లో ఉన్న పార్టీ ఉంటే మంచిది. కాంగ్రెస్కి ఓటేస్తాం. రామ్మోహన్. పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తుంది. మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు సార్? బీజేపీ. ఎందుకు సార్ బీజేపీ చేయాలనుకుంటున్నారు? బీజేపీకి ఓటేస్తే నరేంద్ర మోడీకి ఓటేసినారు. రెండవది బీజేపీ నుంచి కాంటెస్ట్ చేస్తున్నది ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారు వచ్చేసి ఆయన తెలంగాణ ఉద్యమ నాయకుడు. తెలంగాణ ఉద్యమం టైంలో అసెంబ్లీలో తెలంగాణ కోసం ఎంతో పోరాడిండు. ఆంధ్ర వాళ్ళను చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్న నాయకుడు ఈటెల రాజేందర్. ఆయనకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఎందుచేతనో ఆయన మీద నమ్మకం ఉంచలేదు. ఆయన ఓడిపోవడం జరిగింది. కాకపోతే ఈసారి మల్కాజ్గిరి నుంచి ఈటెల రాజేందర్ గారికి నేను ఓటేయాలనుకుంటున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో బలపరచాలి. రాజు. ప్రస్తుతం మనం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నాయి. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పోటీ చేస్తుంది కదా, మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారన్నా? బీజేపీ ఎందుకు వేయాలనుకుంటున్నారన్నా? బీజేపీ రావాలి. సెంట్రల్లో బీజేపీ వస్తే మీకు దేశం మంచిగా ఉంటుందని అభిప్రాయం. సార్, దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎలక్షన్ వల్ల రేపు మల్కాజ్గిరిలో కూడా జరగబోతున్న ఎలక్షన్, ఇక్కడ మీరు అభిప్రాయం ఏ పార్టీని చూస్ చేసుకుందాం అనుకుంటారు? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఇక మిగతా ఇంకా చాలా పార్టీల నుంచి అభ్యర్థులు ఉంటారు. కానీ ఉపయోగపడేటోళ్ళు, అవసరం వచ్చేది మీ ఓటు దేనికి ఇస్తే ఉపయోగంలోకి వస్తుందనే అభిప్రాయంతో మీరు ఏదైనా చెప్పదలుచుకుంటారు? యాక్చువల్గా ఓవరాల్గా ఏంటంటే నేషనల్ ఇష్యూ తీసుకొని ఉంటే ఇంటర్నేషనల్గా ఫేమస్ అవ్వడానికి మోదీ గారు రావాలని కోరుకుంటున్నారు అందరు కూడా, భారతదేశ జనాలు కూడా. అలాగే హైదరాబాద్ లాంటి ముస్లిం డామినేషన్కి తగ్గాలంటే మళ్ళీ మోదీ గారు రావాలని హైదరాబాద్ అయితే కావాలని అనుకుంటారు. యాజ్ ఫార్ యాజ్ హైదరాబాద్ సిటీ ఈజ్ కన్సర్న్డ్. అలా కాకుండా ఓవరాల్గా ఇప్పుడున్న ఈ బీఆర్ఎస్ దాని డామినేషన్ తగ్గించి ఈ రేవంత్ రెడ్డి గారు ఎలా అయితే వచ్చాడో అట్లనే 50-50% వస్తే బాగుంటుంది. ఎందుకంటే యాజ్ ఫర్ యాజ్ తెలంగాణ ఈజ్ కన్సర్న్డ్, విలేజెస్లో వాటిలో కూడా కాంగ్రెసే రావాలి. అట్లనే యాజ్ ఫర్ హైదరాబాద్ సిటీ ఈజ్ కన్సర్న్డ్, సో బీజేపీ వస్తే బాగుంటుందని. ఎందుకంటే ఇప్పటికే మనం చాలా అణగారిపోతుంది. హిందూ సమాజం బీయింగ్ హిందూగా అణగారిపోతున్నాం కాబట్టి, సో హిందూ సమాజం కొంచెం డెవలప్మెంట్ అవ్వాలంటే హైదరాబాద్ సిటీకి మాత్రం బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంటర్నేషనల్గా కావాలి, నేషనల్ వైడ్లో కూడా మోదీ గారి ప్రభుత్వం వస్తే మంచిది అనుకుంటున్నాను. ఇంకా తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో తెలంగాణలో మాత్రం మనకి కాంగ్రెస్ వస్తేనే బెటర్గా ఉంటుంది. టీఆర్ఎస్ కంటే కాంగ్రెసే బెటర్. మీ అభిప్రాయం ప్రాంతీయ పార్టీగా కాంగ్రెస్ రావడం బెటర్?
నేషనల్లో మాత్రం బీజేపీ ఉండాలి. నేషనల్ బీజేపీ కావాలి, ఇంటర్నేషనల్గా ఫేమస్ ఉంది. అఫ్కోర్స్ నేను ఆంధ్రప్రదేశ్ వాడిని, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అన్యాయం చేసినప్పుడు వాస్తవం. కానీ ఇంటర్నేషనల్ మన సెల్ఫిష్నెస్ చూసుకోకూడదు కదా, ఓవరాల్గా మనం చూసుకోవాలి. కాబట్టి సో భారతదేశ అంటే సౌభ్రాతృత్వం ఔన్నత్యాన్ని కాపాడవలసిన వాడు మోదీ గారు కాబట్టి, హిందూయిజాన్ని కాపాడేవాడు మోదీ గారు కాబట్టి, బీజేపీ మోదీ గారు అన్నాక ఎవరైనా కానివ్వండి బీజేపీ వాళ్ళు కాబట్టి బీజేపీ నేషనల్ వైడ్లో బీజేపీ వస్తే బాగుంటుందని నా కోరిక. దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి కొన్ని పార్టీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, మిగతా ఇంకా కొన్ని పార్టీలు కూడా. ఇప్పుడైతే రెండే పార్టీలకు టఫ్ ఉన్నది కదా సార్, కాంగ్రెస్ బీజేపీ ఉన్నది కదా. ఓకే, ఇక రెండుట్ల ఏదో ఒకటి మెజార్టీతోనే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న రెండు పార్టీలకే టఫ్ ఉన్నది. ఓకే, ఇక దాంట్లో మనము ఎందుకంటే ఇటు 75% బీజేపీ అనుకోవచ్చు, 75% కాంగ్రెస్ అనుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్సిమం టఫ్ కాంపిటీషన్ అయితే ఇద్దరికే ఉన్నది. ఇక మొత్తం మీదనైతే బీఆర్ఎస్ ఫైట్ లేదంటారు. ఇక బీఆర్ఎస్ మ్యాక్సిమం ఇగోసారి ఒక్కసారి ఓడిపోయాక అది పబ్లిక్ లోపల ఎట్లయినా డౌన్ అవుతుంది. ఇప్పుడు రూలింగ్ ఉన్నది ఒక ఎత్తు, రూలింగ్ లేనిది ఒక ఎత్తు, అంతేనా కదా? ఓకే ఓకే సార్. కాబట్టి ఈ రెండుకే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఓకే సార్, థ్యాంక్ యూ మేడం. మా తక్కువే లేదు. నమస్తే మేడం. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే ఎలక్షన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి రాబోయే ఎలక్షన్లలో మీ అభిప్రాయం? 3 పార్టీలు ఉంటున్నాయి, మిగతా ఇంకా కొన్ని పార్టీలు కూడా ఉంటాయి. మీ అభిప్రాయం ఎలా ఉంది? ఏమనుకుంటున్నారు? ఈటల మోదీ పార్లమెంట్ ఎలక్షన్లలో మీ అభిప్రాయం సార్? దేని పోటీ ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ అది కాదు, ఎవరైనా పార్లమెంట్ ఎలక్షన్లు దగ్గరకు వస్తున్నాయి. ఓకే, దేశవ్యాప్తంగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్లో ఆల్రెడీ అభ్యర్థులు కొంతమంది ప్రకటించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి ఇంకా డిసైడ్ అవ్వలేదు, బీఆర్ఎస్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. రాయలక్ష్మారెడ్డి పెట్టింది. ఓకే సార్, అంటే రోజు ఒక పేరు మారిపోతుంది. ఫైనల్గా నామినేషన్ వేసేంత వరకు డిసైడ్ అయ్యే పరిస్థితి లేదు. మీరు ఏ పార్టీ అభ్యర్థి, అసలు నేషన్ గురించి ఇంకేమైనా మీరు ఏమైనా చెప్పాలంటే? నేషన్ అంటే మోడీ విన్ అవుతాడు. ఓకే, ఇక్కడ మోడీ విన్ అయింది కాబట్టి తెలంగాణ కూడా నెక్స్ట్ టైం మోడీ విన్ అయితేనే బెస్ట్. ఓకే, ఎందుకంటే డబల్ ఇంజన్ అంటే పర్ఫెక్ట్ ఉంటుంది. లేదంతా గ్యామ్లింగ్ చేస్తారు అంత కొడుకులు. హిందుత్వం గురించి కూడా మోడీ విన్ కావాలి. ఈటల రాజేందర్ కూడా గెలవాల్సిందే. ఎందుకంటే ఏదో దళిత బంధు అని ప్రోగ్రాం పెట్టి ఒక 18,000 మందికి ఇచ్చి 70,000 మందికి ఓట్లు వేయించుకొని గెలిచింది. అక్కడ కూడా హుజురాబాద్లో కూడా ఈటల రాజేందర్ గెలుస్తాడు. దేశానికి మస్ట్ అయినటువంటి మోడీ కావాలి. ఇంకోటి కాంగ్రెస్ ఉండని ఏమైనా ఉండాలి, ప్రాంతీయ పార్టీలన్నీ దేశంలోకి వెళ్ళి ఎలివేషన్ చేయాలి. నేను తెలుగుదేశం అభిమాని కొంచెము, కానీ అయినా కూడా ఇండియాలో అనేది 2 పార్టీ సిస్టమ్ ఉండాలి. లోకల్ పార్టీస్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ప్రాంతీయ భావాలు ఎక్కువ ఉంటాయి, నేషనల్ ఇంటిగ్రేట్ ఉండదు వాళ్ళకు. ఎంత మన ఊరు, మన విలేజ్, మన గల్లీ ఉంటుంది కాబట్టి నేషనల్ పార్టీసే ఉండాలి. స్టేట్ పార్టీస్ ఇండియాలోకి వెళ్ళి నా దృష్టి వెళ్ళిపోవాలి. దేశవ్యాప్తంగా ఈసారి మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి దేశంలో. ఇప్పుడు ఈ మన మల్కాజ్గిరి పార్లమెంటు ఎల్బీ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో మనం ఉన్నాం. అసలు పరిస్థితి ఏంది, ఎలా ఉంది? ఆల్రెడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇంకా టికెట్ ప్రకటించలేదు. బీజేపీ మాత్రం ఈటల రాజేందర్ గారిని ముందే ప్రకటించింది. పరిస్థితులు ఎలా ఉంటాయి, ఎందుకు ఓటేద్దాం, ఏంది పరిస్థితి ఏందని ఒక్కసారి మీరు. ఇప్పుడు మీడియా పరంగా రోజు న్యూస్ పేపర్స్ కానీ టీవీ చదివిన దాని ప్రకారంగా బీజేపీ యొక్క ప్రభావం ఎక్కువ కనపడుతుంది అన్నట్టు. ఓకే, రెండోది ఏంటంటే ఎలక్షన్ ముందు అంటే 3-4 రోజుల ముందు దీని యొక్క రూపం తెలుస్తుంది అన్నట్టు. ఎందుకంటే అంతవరకు వీళ్ళు ప్రభావాలు పెట్టేసి అప్పుడే 3 రోజుల ముందు పెడతారు కాబట్టి కొన్ని అటు ఇటుగా అయినా కూడా ఈసారి బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అభ్యర్థి ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఈటల రాజేందర్ గారు వీళ్ళందరిలో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఎక్స్ ఫైనాన్స్ మినిస్టరు, ఎక్స్ హెల్త్ అండ్ మినిస్టర్ ఉండే కాబట్టి ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ కూడా చాలా ఉంటుంది. ఆయన సీనియర్ నాయకుడు బీజేపీలో ఇప్పుడు ప్రస్తుతానికి, కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మొత్తం మీద అడ్మినిస్ట్రేషన్ మీద పట్టున్న వ్యక్తి కాబట్టి మల్కాజ్గిరి క్రికెట్లో అభివృద్ధి చేయడంలో ముందుంటుందని ఆలోచిస్తారు మీరు? అంతే అంతే అంతే, ఎందుకంటే హైలీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఓకే, కాబట్టి ఆయన వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే సార్. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ఇక్కడ అభ్యర్థుల్ని కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించలేదు. ప్రకటించిన అభ్యర్థుల విషయాల మీద లేకపోతే ఇక్కడ దేని కొట్టేయాలనుకుంటున్నారు? చిన్న మీ అభిప్రాయం అన్న. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా జరిగే పార్లమెంట్ ఎలక్షన్ వల్ల ఇప్పుడు మల్కాజ్గిరి పార్లమెంట్ విషయంలో
కొంతమంది క్యాండిడేట్లు ప్రకటించారు, కొంతమంది ప్రకటించలేదు. ఆ విషయంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఆర్ఎస్ అయితే ఫైట్లో ఉంది. మీరు దేనికి ఓటేద్దాం అనుకుంటుంది మీ అభిప్రాయం? ఎప్పుడు ఎందుకన్నా? ఎందుకంటే నరేంద్ర మోడీ ఇంకోసారి రావాలి, దేశాన్ని బాగా చేయాలని ఉండాలి. ఇప్పుడు అభ్యర్థితో సంబంధం లేదు, మోడీ మాత్రం ఇంపార్టెంట్ అంటున్నారు. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి 3 పార్టీలు ఇంకా కొంతమంది అభ్యర్థులు పోటీ చేసే పరిస్థితి ఉంది. మీ అభిప్రాయం అసలు ఓటు ఎందుకు వేస్తారు, ఏంది పరిస్థితి ఏంటి అనేది ఒక చిన్న బయట. ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం కోరుకున్నాం, ఓకే, ఇప్పుడు బాగుంది, ఓకే, మనం కాంగ్రెస్కే వద్దామనుకుంటున్నాం. ఎంపీ అభ్యర్థి కింద కాంగ్రెస్కే వేద్దాం. ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. మల్కాజ్గిరి నుంచి 3 పార్టీలు ఇంకా మిగతా వ్యక్తులు ప్రకటించాల్సిన సమయం ఉంది. ఇప్పుడు ముందుగానైతే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ గారిని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ అధిష్టానం. మీ అభిప్రాయం ఏంటి, ఎలా ఉంది, ఏ పార్టీ అభిప్రాయం అంటే ఇప్పుడు కాంగ్రెస్ మంచిగానే చేస్తుంది, వర్క్ బాగా చేస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు రైతు బంధు కూడా వేసిండు. ఇంకోటి ఏంటంటే అన్నీ ఇప్పుడు రైతు బీమా గురించి కూడా మంచి 10 లక్షలు ఇస్తున్నాడు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు దీనికి ఎన్ని కాంగ్రెస్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది మనకు. బట్ ఏంటంటే అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాడు, బాగానే చేస్తున్నాడు. అన్ని విధాలుగా మన రేవంత్ రెడ్డి సార్ బాగానే చేస్తున్నాడు. మంచి మనిషి రేవంత్ రెడ్డి సార్. కమల్ ఫుల్ కమల్ ఎక్కువ. ఎందుకు బీజేపీకి ఎందుకు వేయాలనుకుంటున్నారు? ఇది ఫస్ట్ చిన్న పాప ఉంది చెప్తా, ఇది ఒకటి చిన్న పాప ఉందినా, చిన్నది షాదీకి పైలే वैसा మోదీ అంటే ఇష్టమా? మోదీ మోదీస్ నా కాంగ్రెస్ बोलता బీజేపీ बोलता మోదీస్ నా మొత్తం. మీరు ఎటువైపు వేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ వైపు అయితే బాగుంది? ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కదా, మరి మీకు మీ ఫ్రీ బస్సులు పెట్టిందా? ఏం మామూలుగానే ఉంది, ఏం గిరాకీ. అంత ముందుకు ఎంత ఫ్రీ బస్ పెట్ట ముందుకు ఎంత వచ్చేది రోజుకి? రోజు వచ్చే 1000 రూపాయలు వచ్చే. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టే కంచి మరి మరొకసారి కాంగ్రెస్ కోటేస్తారా? ఏమీ మన ఇష్టం, మీకు దేనికంటే దానికి వేస్తాం. మన చేతిలో ఏమి చిన్నోళ్ళకే కాకుండా డెవలప్మెంట్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పార్టీకి కన్నా కొంచెం టేస్ట్ చేంజ్ అయితే వేరే హ్యాండ్ మారితే డెఫినెట్గా వాళ్ళు యాక్టివ్ తీసుకుంటారు, మంచి యాక్టివిటీస్ ఉంటాయి. ఎవరు రావాలనుకుంటారు సెంట్రల్లో? మీరు అంటే ఇప్పుడు పేర్లు చెప్పండి, వాళ్ళు చెప్తారు. బీజేపీ, కాంగ్రెస్, ఏ పార్టీ రావాలనుకుంటారు సెంటర్లో ఉన్న బీజేపీ ఆర్ కాంగ్రెస్ ఇద్దరులో ఎవరు వచ్చినా పర్వాలేదు. ఒక పర్సన్ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్? బీజేపీ చేసుకోండి. దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. సో ఇప్పుడు మన ప్రస్తుతం తెలంగాణ మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ 3 పార్టీల్లో ఎవరు గెలవాలనుకుంటున్నారు సార్ మీరు? నేనైతే ఉన్నవాడు బీజేపీ గెలవాలి. ఇక్కడ అభ్యర్థి ఎవరో తెలుసా? తెలియదు, ఇంకా తెలియదు. ఈటల రాజేందర్ గారు పోటీ చేశారు కదా, నిన్న 2 రోజుల కింద ఈటల రాజేందర్ గారు చేస్తున్నారు కదా, మరి ఆయనకి వేస్తారు ఓటు? బీజేపీకి వేస్తాయి, ఎవరన్నా ఉండండి. అంటే మల్కాజ్గిరి పరిధిలో ఎవరన్నా బీజేపీకి వేస్తారు. ఎందుకు బీజేపీకి వేయాలనుకుంటున్నారు? చేంజ్ స్టేట్లో సెంట్రల్లో ఎట్లాగో బీజేపీ ఉంది, డెవలప్మెంట్ ఉన్నా లేకున్నా హిందుత్వం అనే దాని మీద పోతుంది. మల్కాజ్గిరి ఎంపీగా బీజేపీ గెలుస్తుందని మీరు భావిస్తున్నారా? గెలవపోయింది సార్, మరి ఓటు తీసుకుంటారు బీజేపీ. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎక్కడ మీరు ఎక్కడ అంటే మల్కాజ్గిరి ఓటరు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి దేశవ్యాప్తంగా. మీరు ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ 3 ప్రధానంగా పోటీలు ఉన్నాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు? బీజేపీకి వేద్దాం అనుకుంటున్నారు. బీజేపీలో ఎవరు ఇక్కడ? ఈటల రాజేందర్. ఎందుకు ఈటల రాజేందర్కి వేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది లోకల్లో, సీఎం క్యాండిడేట్. సెంట్రల్లో బీజేపీ ఉండాలని మా ఉద్దేశం. గెలుస్తారా ఈటల రాజేందర్ గారు? గెలవాలి, గెలిపించుకోవాలి. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్షన్లు వచ్చినాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాము. మీరు ఎవరు ఓటు వేయదలుచుకున్నారు? ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానంగా మల్కాజ్గిరిలో పోటీలు ఉన్నాయి. మీరు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? బీజేపీ.
బీజేపీ అభ్యర్థి ఎవరు తెలుసా? ఈటల రాజేందర్. ఇక్కడ గెలుస్తారు ఈటల రాజేందర్ గారు? పక్కా బీజేపీ చేయాలనుకుంటున్నారు. పేరుమ్మా కదమ్మా. ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఎన్నికలు వస్తున్నాయి. ఇక్కడ మల్కాజ్గిరి పరిధిలో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ 3 ప్రధానంగా పోటీలు ఉన్నాయి. మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారమ్మా? బీఆర్ఎస్కి అంటే కేసీఆర్కా? ఎందుకు కేసీఆర్కి ఓటేద్దాం అనుకుంటున్నారు? మంచిగా చేసింది సార్, మంచిగా చేసింది. మరి ఇప్పుడు ఇక్కడ పొదుపు సంఘం చేస్తాం మేము. ఇక్కడ కేసీఆర్ లేడు, అక్కడ కేసీఆర్ రాడు. ఆయన ఎవరికి వేస్తారు? ఆయన ఎవరికి వేస్తారు? బీజేపీకి వేస్తారు. బీజేపీ అభ్యర్థి ఎవరు తెలుసా? ఎవరు? ఈటల రాజేందర్. మీ పేరమ్మా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు వస్తున్నాయి. మనం హైదరాబాద్లో మల్కాజ్గిరి పరిధిలో ఉన్నాం. ఇక్కడ నుంచి బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రధానంగా పోటీ చేస్తున్నాయి. ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు మీరు? చేయకూడదు. కాంగ్రెస్. ఎందుకు కాంగ్రెస్కి వేయదలుచుకున్నారు? ఏమో మరి మేము అప్పటి నుంచి అక్కడనే ఉన్నాం మాట చెప్తాం. ఓకే. మరి ఇప్పుడు 6 గ్యారెంట్లు ఇచ్చారు కాంగ్రెస్, 6 గ్యారెంట్లు ఇంప్లిమెంట్ కాలేదు, అయినా కాంగ్రెస్కి వేస్తారా? కాంగ్రెస్ కంటే అప్పుడు మేము ఇప్పటి నుంచి ఇప్పటిదాకా వేసినాం సార్. ఇప్పుడు కూడా కాంగ్రెస్. మాకు అదే గుర్తుంది, మాకు అదే అనుమానం, మాకు అదే. నమస్కారం సార్, మీ పేరు సార్? జగదీష్ గారు. జగదీష్ గారు, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం మనం హైదరాబాద్లో మల్కాజ్గిరి ఎంపీ పరిధిలో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ ఈ ప్రధానంగా పోటీలు ఉన్నాయి, 3 పార్టీలు. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది? మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఖచ్చితంగా బీజేపీ అండి. బీజేపీ అభ్యర్థి ఎవరు? ఈటల రాజేందర్ అండి. ఎందుకు ఈటల రాజేందర్ ఎందుకు గెలుస్తారు? అతను మంచి వ్యక్తి, తర్వాత ఉద్యమకారుడు. సో కేంద్రం కూడా కంపల్సరీ మోడీ వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను గెలుస్తారు. బీజేపీ కన్ఫర్మ్.